అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్నటువంటి నియమితులు పదవులు అలంకరిస్తున్నటువంటి నా తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో లేనటువంటి వీటిలో నాయకుడిని మనం ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంఘటన శిబిర్ అభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత సంవత్సర కాలం పాటు నుంచి నడుస్తుంది. అదే కార్యక్రమంలో భాగంగా మనం ఇంతకు ముందు మన యొక్క ప్రతి బూత్లో కూడా మండలంలో మన యొక్క బ్లాక్ లో మన యొక్క పట్టణంలో మన కార్యకర్తలచే మన పట్టణ అధ్యక్షులను మండల అధ్యక్షులను బ్లాక్ అధ్యక్షులను మనం ఎన్నుకోవడం జరిగింది. మీ దగ్గర కూడా అద్దరే వచ్చారు కావచ్చు, మీ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకెళ్ళారు, సేమ్ 1-1 కార్యక్రమం చేశారు. దాని తర్వాత అప్పుడు వాళ్ళు 1-1 చేసిన దాని అందులో నుంచి మండల కమిటీ వేయడం జరిగింది, జిల్లా కమిటీ వేయడం జరిగింది. గౌరవ పిసిసి అధ్యక్షుడు నిలేష్ సింగ్ గౌడ్ గారు, మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి మేడం అధికారులు మండల కమిటీని జిల్లా కమిటీని వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుని ఎన్నిక. ఈ జిల్లా అధ్యక్షుని ఎన్నికలు బూత్ స్థాయిలో ఉన్నటువంటి మీ యొక్క బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మీ బ్లాక్ అధ్యక్షులు, మీ యొక్క ఒపీనియన్ గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు, మా గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారు మీ యొక్క ఒపీనియన్ 1-1 అక్కడ ఎవరుండరు, మీ స్థానిక శాసనసభ్యులు ఉండరు, డిసిసి అధ్యక్షులు ఉండరు, మీరు వాళ్ళు కూర్చొని మీకు కంప్లీట్ గా మీ యొక్క ఒపీనియన్ నిక్షిప్తమౌతంలో తీసుకొని వాళ్ళు అది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆల్రెడీ నేను విషయంలో చెప్పాను. ప్రతి మండలానికి చెందిన మహిళా అధ్యక్షులు, ప్రతి మండలానికి చెందిన ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ప్రతి మండలానికి చెందిన బీసీసీఎల్ అధ్యక్షులు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు, ఎన్ఎస్ఓ సెంటర్స్ డిపార్ట్మెంట్స్ అధ్యక్షులే నేను నిన్న అధ్యక్షులు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, మీ మధ్యాహ్నం పాలకుర్తిలో కూడా కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి వాళ్ళు సహకరించి 1-1 కార్యక్రమం ఈ మంచి కార్యక్రమం భూత్ స్థాయిలో బలోపేతం చేయాలి అంటే మన యొక్క అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు. శేఖరయ్య గారు, షాద్నగర్ ఎమ్మెల్యే, మొహమ్మద్ హవీజ్ గారు, శ్రీకాంత్ యాదవ్ గారు, వీరి ఆధ్వర్యంలో మన డిసిసి అధ్యక్షుడి నియామకం కొరకు ఈరోజు మన స్టేషన్ గర్పూర్ నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మనందరికీ మార్గదర్శకమైనటువంటి స్థానిక ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పెద్దలు గౌరవనీయులు నరేశ్వర్ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి ముందుగా ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఇప్పుడు వేదిక మీద పెద్దలు నరేశ్వర్ గారు పిలిచినటువంటి కాంగ్రెస్ కుటుంబ నాయకులందరూ, అదేవిధంగా నియోజకవర్గానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు, గౌరవ ప్రెస్ సోదరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా అందరి ఉద్దేశం మేరకే జిల్లా అధ్యక్షుని నియామకం కొరకు ఈ సమావేశం జరుగుతుంది. ఇది మన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యేకత. ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రజాపాలన జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకే పాలనలాగా మొత్తం గత నాయకులు గత పార్టీలో పేరు చెప్పుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుంది అని రుజువు చేసేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా డెమోక్రసీగా ఈరోజు నిన్న జనగాంలో ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. జనగాం నియోజకవర్గం
జనగామ జిల్లాలో జనగామ నియోజకవర్గం 4 మండలాలు జనగామ టౌన్. అదేవిధంగా ఈరోజు శ్రీహరిపూర్లోని 5 మండలాలు ఈ జనగామ నియోజకవర్గంలో ఉన్నాయి. అందులో ఒక మండలం మున్సిపాలిటీ అయింది. ఒక మున్సిపాలిటీ 4 మండలాల నుంచి ఇక్కడ ఓపెన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను నిన్న గత 2 సంవత్సరాల నుంచి నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా విజయవంతంగా చేసుకుంటూ పెద్దలు కరీంశ్వర్ గారి ఆదేశానుసారం వారి సలహా మేరకు నేను కూడా చాలా నేర్చుకున్నా. ఈ 2 సంవత్సరాల్లో వారు వచ్చిన తర్వాత వారి నేతృత్వంలో మనం అన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రేపు లోకల్ పార్టీలో కూడా మనం మా మ్యాక్సిమం ఎక్కువ గెలవాల్సిన అవసరం ఉంది. అందుకు నేను నిన్న నా అప్లికేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీలో ఉండదలుచుకున్నా వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ప్రెస్ మీట్ కాగానే వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశం, రాహుల్ గాంధీ గారి యొక్క విధి విధానంలో భాగంగా చింతన్ శిబిరంలో జరిగిన అత్యున్నత పార్టీ పదవులు కలిగిన శ్రీధర్ కమిటీ సంఘటన శిబిర్ అభివృద్ధి కార్యక్రమం తీసుకొని ఒక పారబడి గ్రామ స్థాయి నుంచి ఏఐసిసి అధ్యక్షుల వరకు సెలెక్ట్ అండ్ ఎలక్ట్ అందరి అభిప్రాయం తీసుకొని ఈ యొక్క సంస్థగత పనులను నిర్మాణం చేయాలనే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధి విధానం పదవుల నిర్మాణం చేసే కార్యక్రమంలో ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కలుపుకొని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిన్ననే జనగాం జిల్లా హెడ్క్వార్టర్లో ప్రెస్ మీట్ల ద్వారా ఇవాళ అధ్యక్షులు జిల్లా స్థాయి అధ్యక్షులను అవసరం ఉన్న చోట ఒక మార్పు చెందుతుంది కాబట్టి నిర్భయంగా పార్టీ విధానం ఏంటంటే ఈ యొక్క అబ్జర్వర్ వచ్చిన కారణం ఏంటంటే అధ్యక్షులు బాగా పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కొన్ని సమీక్షలు మార్పుంటాయి కాబట్టి ఈ యొక్క అబ్జర్వర్ ముందర ఎవరైనా నిర్భయంగా దరఖాస్తు పెట్టుకొని మేము కూడా జిల్లా అధ్యక్షుల యొక్క అవకాశం ఇస్తే మేము పని చేయగలుగుతాము అనే వారికి అవకాశం కూడా ఇస్తాము కాబట్టి నిర్భయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు స్టేషన్ కమిటీలో ఏర్పాటు చేస్తున్న పెద్దలు వారు అపూర్వమైన రాజకీయ అందం కలిగిన కళ్యాణ్ శ్రీహర్ గారు, డిప్యూటీ సీఎం గారు వారు చేయని పని అంటున్నారు. వారికి రాజకీయాలలో ఒక పార్టీని ఎలా నిర్మాణాత్మకంగా పనిచేయించాలని వారికి ఉన్నత పెట్టుబడి కాబట్టి వారు కూడా మరి వారి నేతృత్వంలో ఈరోజు నిర్భయంగా అందరూ కూడా పాల్గొని మరి పార్టీ ఇచ్చిన విధి విధానాలకు లోబడి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, మండల ప్రెసిడెంట్లు, మహిళా కాంగ్రెస్, జిల్లా బీసీసీ కార్యవర్గం ప్రతి ఒక్క నిన్నటి చక్కటి ప్రోగ్రాం బీసీసీ అధ్యక్షులు నిన్న అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీలో పార్టీ విజయాలలో చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా కష్టపడుతున్నారు, నిజంగా ఈ యొక్క జనగాం జిల్లాను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారని
ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త చాలా మంచి నిర్ణయంగా అన్ని అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. ఎవరు పని మంత్రులు ఎవరు పని తప్పించుకుంటారో ఆ యొక్క విధి విధానాల్లో అందరు చెప్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భం ఏంటంటే ఎవరన్నా, ఎందుకంటే పార్టీ విధానంలో ఒక ఎస్సీ ఒక బీసీలు అట్లా ఒక 5-6 మంది పేర్లు ప్రపోజల్ చేసేది. ఆల్రెడీ బీసీ సర్పంచులు పని వారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ పార్టీలో ఇదొక కార్యక్రమం కాబట్టి ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే ముఖ్యంగా దరఖాస్తు పెట్టుకోవచ్చు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దీన్ని దిగ్విజయం చేయడానికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రశ్నించే పాల్గొన్న పెద్దలందరికీ మరి వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీంతో ముందుగా డిసిజన్ ప్రెసిడెంట్ శ్రీ ప్రతాప్ రెడ్డి, एमएलए शंकर जी और विधायक आंध्र का बहुत बड़ा नेता मनमोहन का एमएलए हमारे रिस्पेक्टेबल श्रीवरी जी एमएलए हम लोग यहाँ आए हैं। पार्टी का जो मार्गदर्शन है, मार्गदर्शन का हेतु हमको नया डीसीसी प्रेसिडेंट चुनना है। डीसीसी प्रेसिडेंट आप लोग चुनेंगे, पार्टी का वर्कर चुनेंगे, पार्टी का जो लोग पार्टी के लिए काम किया वो चुनेंगे। एमएलए एमपी ब्लॉक प्रेसिडेंट, एक्स ब्लॉक प्रेसिडेंट, जिला पंचायत का मेंबर, साउथ जिला परिषद का मेंबर और जितने सारे कार्यकर्ता हैं 100 प्रेजेंट हो, सब लोगों का हम लोग ओपिनियन देंगे और चुनेंगे और रिकमेंडेशन देंगे। रिकमेंडेशन में हमको 6 नाम देना है। 6 नाम में एससी का रिकमेंडेशन रहेगा, महिला का रिकमेंडेशन रहेगा और एससी का अगर वो कोई एससी का भी कैंडिडेट है उसका रिकमेंडेशन रहेगा, महिला का रिकमेंडेशन रहेगा, आपका जनरल का रिकमेंडेशन रहेगा, बीसी का रिकमेंडेशन रहेगा। 5-6 लोगों का नाम हम लोगों को देना है। एक आदमी तो बनेगा डीसीसी प्रेसिडेंट और बाकी जो 4-5 लोग हैं उन लोगों को पार्टी का अलग फोरम में उन लोगों को डेफिनेटली दिया जाएगा, चांस दिया जाएगा काम करने के लिए। हर जिला में 5-6-10 लोगों को लाने के लिए पार्टी अभी तय कर रहा है कि लीडरशिप लाने के लिए तय कर रहा है। जो काम करेगा उसको मिलेगा रिस्पॉन्सिबिलिटी, जो काम अच्छे से करेगा उसको जिला प्रेसिडेंट भी पार्टी बनाएगा। राहुल जी बोलते हैं कि जो बैलेंस कर सकता है, सबका साथ लेके चल सकता है, जो बुद्धिजीव से ऊपर चल रहा है, जो आदमी डिसिप्लिन हो, जो पार्टी का विकास करता आदमी हो, ऐसा आदमी को हमको चुनना है। तो इसके तहत हमने कल आए थे जनगांव में हुआ हमारी मीटिंग, एवरीबडी, बहुत सारे लोगों ने बात किया। उसके बाद बहुत सारे लोगों ने बायोडाटा भी दिया और बायोडाटा देने का बाद उस बायोडाटा में भी हम विचार विमर्श तो करेंगे जरूर, कौन क्या है क्या नहीं। तो उसके बाद अगर इधर के धनपुर में भी आपका जो है कुछ लोग हैं, अगर जिला प्रेसिडेंट होने के लिए चाहते हैं आप भी बायोडाटा दे सकते हैं, ऐसा कोई बात नहीं। लेकिन जब जो भी डीसीसी प्रेसिडेंट बनेगा हम लोग सारे एक होके उसको जिताने के लिए जो हमारा जो एमएलए 3 एमएलए जो है यहाँ वो तीनों को जिताने के प्रयास हम लोग करेंगे और सारे सब मिलकर काम करेंगे। There should not be any difference of opinion as far as the election is concerned. मत और मन आपका ठीक रहना चाहिए, मत तो रहना चाहिए ठीक है, आपको कोई अच्छा लगा नहीं क्या नहीं अलग बात है। लेकिन पार्टी अगर डिसीजन लेता है कि एक्स को बनाएगा, डीसीसी प्रेसिडेंट वाई को बनाएगा, तो
तो आप लोग सारे उसको सपोर्ट करके चलना चाहिए। कल हमने इंट्रोड्यूस किए थे तो पार्टी का जो है डिस्ट्रिक्ट का ये जो है जो एप्लीकेशन है, एप्लीकेशन करने के लिए ये हमने एप्लीकेशन का कल भी हमने डेट देते हुआ जनगांव में बहुत सारे लोग भी एप्लीकेशन किए हैं। तो ये वो एप्लीकेशन फॉर्म में जो भी अप्लाई करना चाहे फॉर्मेट में अप्लाई करे, ऐसा कोई बात नहीं। लेकिन हमको राहुल जी को प्रधानमंत्री बनाने के लिए और हमको इधर तेलंगाना में सरकार और एक बार लाने के लिए और 5 बार लाने के लिए और 10 बार लाने के लिए हम लोग को पार्टी को बहुत सारे मजबूती से खड़ा करना है। और एक भी बात कोई मैनिपुलेट करके अगर बन भी जाता है, ये कल में बोला नहीं, तो 3-4 महीने में रिव्यू किया जाएगा और वो डिप्टी प्रेसिडेंट को भी हटाया दिया जाएगा। ये भी आपका सामने में रख रहा है, ये भी पार्टी का मैंडेट है। अगर कोई काम नहीं कर रहा है तो उसको भी हटाया दिया जाएगा। मैनिपुलेशन को तो सवाल ही है नहीं, कोई नहीं सकता, क्योंकि सब 2 लोग आए में सारे नीचे से काम किया हुआ आदमी है। तो ये होगा कि जो बेस्ट है उसको बनाया जाएगा और बेस्ट अगर दर्शन में नहीं करेगा तो वो चला जाएगा, तो दूसरा आदमी को पार्टी फिर बनाएगा और किसी को देगा। सबको फिर और एक बार बहुत धन्यवाद। और सबसे ज्यादा धन्यवाद मैं श्री जी का नेतृत्व को देना चाहता हूँ। इस सबसे टावरिंग पर्सनैलिटी ये आने के बाद ये जो एरिया है, वो एरिया में कांग्रेस का बहुत अच्छा हुआ है और कांग्रेस उनका नेतृत्व में और उनका जो कांग्रेस में आने के बाद ये इतना बड़ा आदमी है, लीडर है, जो 2 बार रहे एमएलसी, 4 बार एमएलए, 1 बार लोकसभा का एमपी, इतना बड़ा टावरिंग पर्सनैलिटी मैं समझ रहा हूँ। इस इलाके में ये जो 20-25 या 50 कंस्टिट्यूएंसी है आंध्र प्रदेश तेलंगाना में, ये बहुत बड़ा नेता है आपका जो श्री हरि जी है और इनके मार्गदर्शन में हमको भी आगे बहुत आगे जाना पड़ेगा। और वो जो मैडम हमारा जीते हैं एमपी, वो तो आएंगे ही, वो भी मैं समझता हूँ कि वो भी अच्छा वो मेडिकल प्रैक्टिशनर है, वो भी बहुत अच्छी तरह ऑर्गेनाइजेशन कर रहे हैं। हम लोग सब उनको जो भी डिस्ट्रिक्ट प्रेसिडेंट बने मंडल वगैरह जो भी है सब उनको फिर और एक बार जिताने के लिए भी प्रयास करेंगे। और हमारा बीच में किसी भी हाल पे हमारा बीच में कोई भी अगर कोई डिस्ट्रिक्ट प्रेसिडेंट नहीं दिया, मन में रखना चाहिए कि हमको कांग्रेस को जिताना है। तो फाइट टू ब्रिंग कांग्रेस बैक टू पावर इन सेंटर और इधर जो है तेलंगाना में 1000 बार कांग्रेस को जीते, हम लोगों को प्रयत्न करना चाहिए। बहुत बहुत धन्यवाद और नमस्कार। स्टेशन कंट्रोल నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు తెలంగాణ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అత్యంత పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుల కార్యకర్తల అభిప్రాయాలతో అధ్యక్ష పదవిని ఎన్నుకోవడానికి మీ అభిప్రాయాలు సేకరించడానికి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ఏఐసిసి అధ్యక్షుడు గౌరవనీయులు దేవాశిస్ పట్నాయక్ గారు, అదేవిధంగా పిసిసి నుంచి వచ్చిన ప్రముఖులు సోదరులు, విద్యావంతులు నేను అసెంబ్లీలో చూస్తూ ఉంటాను. విద్యావంతులు షాద్నగర్ శాసనసభ్యులు శ్రీ శంకరయ్య గారు, మహమ్మద్ అజీజ్ గారు, శ్రీకాంత్ యాదవ్ గారు, అరుణ్ కుమార్ గౌడ్ గారు, మన తెలంగాణ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ప్రతాప్ రెడ్డి గారు, వేదికపై ఉన్న మీ నియోజకవర్గ పెద్దలందరికీ, వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను.
పెద్దలు ఖర్గే గారి నాయకత్వంలో సోనియా గారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎన్నిక పారదర్శకంగా జరగాలి, ప్రజాస్వామ్యంగా జరగాలి, కార్యకర్తల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు ప్రతిబింబించే విధంగా ఎన్నిక ఉండాలనే ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా పార్టీ నిర్మాణం పైన మనందరూ దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది. ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది అని మనం చెప్పుకుంటాం. నిర్మాణమే పునాది, కార్యకర్తలే పునాది. ఆ పార్టీ నిర్మాణం బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది. అనేక ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. దానిని ప్రూవ్ చేసి ఎన్నికల్లో గెలవాలని ఆలోచన చేస్తే అది తాత్కాలికంగా ఒక ఎన్నికకు ఉపయోగపడుకోవచ్చు. కానీ నిర్మాణము బలంగా ఉన్న పార్టీ అనేక ఎన్నికల్లో వస్తే గెలిచిన సంఘటనలు చూస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం పైన ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నిర్మాణము నాకు అర్థమైనంత మేరకు కొంచెం లూజ్గా ఉంటుంది. పటిష్టమైన నాయకత్వం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, దేశ స్థాయి వరకు గతంలో ఉండేది కాదు. కానీ ఈనాడు ఒక మంచి ఆలోచన మన రాహుల్ గాంధీ గారు చేశారు. అందరి అభిప్రాయాలతో నిర్మాణాన్ని పటిష్టంగా తయారు చేయాలి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారు ఒరిస్సా నుంచి వచ్చారు. ప్రత్యేకంగా మన జగనాథ జిల్లా అబ్జర్వర్ గా, ఏఐసిసికి ప్రతినిధిగా ఒరిస్సా నుంచి వచ్చారు. వారు గతంలో ఎమ్మెల్యే పనిచేశారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు అంటే ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో దయచేసి మనందరూ అర్థం చేసుకోవాలని చెప్పినట్టు కోరుతున్నాం. వారు ఒక మాట చెప్పారు, పట్నాయక్ గారు ఒక మాట చెప్పారు, శంకరయ్య గారు కూడా చెప్పారు. ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరైతే పని చేయగలుగుతామనే విశ్వాసం ఉన్నదో మీరు అధ్యక్ష పదవి కొరకు దరఖాస్తు చేసుకోండి. ఏ రకమైన అడ్డంకులు లేవు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరితోని వాళ్ళు ముఖాముఖి మాట్లాడతారు. అదే కాకుండా మీతో కూడా సాధ్యమైనంత మేరకు ముఖాముఖిగా మాట్లాడి మీ అందరి అభిప్రాయాన్ని క్రోడీకరించి 6 సభ్యులతో కూడిన ఒక లిస్టు వారు పిసిసికి అందజేస్తారు. నాకు తెలిసి పిసిసి 6 షార్ట్ లిస్ట్ చేసి 3 పేర్లనే క్రమించి వాళ్ళు ఏఐసిసికి పంపిస్తారు. ఏఐసిసి 3 పేర్ల నుంచి ఒక పేరును ఫైనలైజ్ చేసి పిసిసి ప్రెసిడెంట్ గా ప్రకటించడం జరుగుతుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనము అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కూడా సహకరించడం లేదు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి అడుగున ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు కావస్తున్న ఈ సందర్భంగా ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇవ్వలేదు, అదనంగా అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వలేదు. వాళ్ళకి ఇష్టమున్న దగ్గర, వాళ్ళ ప్రభుత్వాల దగ్గర ఎన్నికలు వస్తాయని తెలిసిన దగ్గర మాత్రమే వేల కోట్ల రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. అనేక అభివృద్ధిని నిర్వహిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఇవ్వడం లేదు. తెలంగాణ ఏర్పడమే బీజేపీకి ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పడిన విధానాన్ని కూడా బీజేపీ అనేక సందర్భాల్లో అవమానపరిచిన సంగతి మనకు కూడా తెలుసు. తల్లి చనిపోయింది, బిడ్డ బతుకున్న విధంగా నరేంద్ర మోడీ గారే మాట్లాడారు అంటే తెలంగాణ ఏర్పాటు పైన బీజేపీకి ఉన్న ప్రేమ ఏంటో దయచేసి మనందరం అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే, అధికారం ఇస్తే తెలంగాణ వనరులను కొల్లగొట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా కేసులలో ఇరుక్కొని కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనం గమనించాలి. ఇవాళ కేసీఆర్ గారు కుంగిపోయిన కాళేశ్వరం కట్టిందనేది అందరికి తెలుసు. పీసీ కమిషన్ కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టింది. ఆనాడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారిని కూడా కమిషన్ దోషిగా నిలబెట్టింది. రేపో మాపో వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సి వస్తారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఫార్ములా కార్పొరేట్ కేసులో క్యాబినెట్ యొక్క ఆమోదం లేకుండా, ప్రభుత్వం యొక్క ఆమోదం లేకుండా కోట్ల రూపాయలు కంపెనీకి అందించారు, తప్పు చేశారని చెప్పి చాలా స్పష్టంగా బయటపడ్డది. మరొక వైపు కవిత గారు లిక్కర్ కేసులో ఎక్కువ జైలు కావాల్సిన సంగతి మనందరూ తెలుసు. అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దోపిడికి పొందబడ్డారు కాబట్టి, దోపిడికి పాల్పడ్డారు కాబట్టి ఇవాళ కేసులు ఎదుర్కోవాల్సి వస్తున్నారు. దొంగే దొంగ అని గట్టిగా ఆర్చినట్టుగా అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం పాల్పడి వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకొని, ఆలస్యం కట్టుకొని, గ్రామంలో కట్టుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుబట్టే ప్రయత్నం, తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. రోజు ఒక ప్రెస్ మీట్ పెడతారు. అదేంటి నాకు అర్థం కాలేదు. వాళ్ళకి మన గవర్నమెంట్లో కూడా నాకు తెలియదు. ఒక్క రోజున పేపర్లో పేరు రాకపోతే, ఒక్క రోజున పేపర్లో ఫోటో కనిపించకపోతే వాళ్ళకి జబ్బు చేస్తుందో నాకు అర్థం కాదు. కానీ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన చిత్ర విచిత్రమైన ఆధారాలు లేని అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీగా మనం తీవ్రంగా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఇవాళ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శం చెప్పడం నాకు ఎలాంటి అనుమానం లేదు. కళ్యాణ్ శ్రీహరి గారు మొన్ననే పార్టీలోకి వచ్చారు కాబట్టి పార్టీలో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వాల్లో పార్టీలో ప్రవృత్తులు అనుకుంటే నేను చేసేది లేదు. అది వాళ్ళ భ్రమ. నాకు ఆ అవసరం లేదు. ఇవన్నీ పొగడవలసిన స్థాయిలో నేను లేదు. నా స్థాయిని నాకు తెలుసు, నా స్టాండింగ్ మీద నాకు తెలుసు, నా ఎబిలిటీ నాకు తెలుసు. కాబట్టి ఎవరినో పొగడవలసిన అవసరం నాకు లేదు. నాకు అదనంగా వచ్చేది నేను లేదు. ఇవాళ ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించాలి. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేసింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. మనలో చూసి ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ఉచితంగా జరగడం లేదు. 10 సంవత్సరాలు రేషన్ కార్డ్స్ కొరకు తిరిగారు. కనీసం ఇంట్లో పెళ్లి కొత్తగా కోడలు వచ్చింది, కొడుకు పెళ్ళి పిల్లలు పుట్టిళ్ళు, వాళ్ళ పేర్లన్నా రేషన్ కార్డు చేర్చాలి అంటే చేయలేదు. ఇవాళ అరువైన వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చాం. అరువైన వాళ్ళ పేర్లన్నింటి కూడా కొత్తగా రేషన్ కార్డులో చేర్చుకున్నాం. వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ మాసం నుంచి సేవలు అందిస్తున్నాం. దాదాపు 22,500 కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలో ఎక్కడ లేని విధంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేము ఎంత సంతోషం అంటే మన నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. అవునా కాదు?
5, 10, 15, 20, 25, 30 ఆ గ్రామ జనాభాను బట్టి మనం నిర్మించుకున్నాం. ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంది. గతంలో డబ్బులు పెట్టి ఇల్లు అని చెప్పి డబ్బా పెట్టారు. ఎవరికి ఇల్లు రాలేదు, ఎవరు అవ్వలేదు లేదు. కానీ ఇవాళ మన నియోజకవర్గంలో 3,500 మందికి మనము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. గతంలో పథకాలు అనుకున్నారు, గతంలో డబ్బులు పెట్టి అనుకున్నారు, గతంలో దళితులను అనుకున్నారు. కానీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విషయంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదు. ఇది నేను చాలా బంధంగా చెప్పగలను. స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో కానీ, పౌర విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మా నాయకులు, మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ చేతులకి నమస్కారం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. గతంలోకి ఇక్కడికి ఎంత తేడా ఉందో మా నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణ చెప్పే సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఇవాళ రైతు పండగ ఉండాలి, రైతుల అప్పుల గురించి బయటకు తీసుకోవాలని ప్రయత్నం చేసి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల వర్తమానం మార్పు చేసినాం. ఇది ఒక చరిత్ర. అందరం మర్చిపోతున్నాం. కానీ ఇంత పెద్ద పని ఎవరైనా చేశారా దేశంలో? కనీసం ప్రధానమంత్రి చేశారంటే ఎవరు చేయలేదు. ఆ ధైర్యం ఎవరికి లేదు, రేవంత్ రెడ్డికి తప్ప. అదేవిధంగా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చారు. అదేవిధంగా పంటకు బోనస్ ఇచ్చారు. రేపు యాసంగి కూడా బోనస్ ఇవ్వబోతున్నాం, వ్యాపారాన్ని కూడా బోనస్ ఇవ్వబోతున్నాం. ప్రభుత్వం పరంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఆదుకున్న ఆలోచనతో, పేద వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో 6 గ్యారెంటీల్లో భాగమైన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటినే అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాలలో మేము పెట్టిన ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా మత విశ్వాసాలను రెచ్చగొట్టి, కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాన్ని నడుపుతున్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమం చేసి అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు రాజు అనే విషయాన్ని మనము వివరంగా చెప్పవలసిన అవసరం. ఇంకొక మాట కూడా చెప్పాలి. సామాజిక న్యాయానికి ఈనాడు తెలంగాణలో పెద్దపీట వేస్తున్నది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మన రాష్ట్రంలో 2 ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకున్నాం. ఒకటి, మొట్టమొదటి దాదాపు 3 దశాబ్దాలుగా షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని ఆందోళన చేస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఆ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా సభలో తెలియజేసుకుంటున్నాను. అదొకటే కాకుండా ఇవాళ దేశంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు. జనాభా ప్రాతిపదిక పైన వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచన చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని చెప్పి కులగణన చేసి జనాభా లెక్కలు తీసి ఆ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పించడానికి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్ పాస్ చేసి గవర్నర్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించి 6 నెలలు చూసిన తర్వాత కూడా అత్యంత స్పందన రాకపోతే ఆ బిల్లు ఆధారంగా జైలు 9 తీసుకువచ్చి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆ నోటిఫికేషన్ నిలిపివేసింది. బీసీల పైన కపట ప్రేమ ప్రకటించే
బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 42% రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నామని కానీ లేదా కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం నరేంద్ర మోడీ గారిని ఇప్పిస్తాం 42% సంబంధించిన బిల్లును ఆమోదిస్తామని కానీ ఒక్క మాట బీజేపీ ద్వారా రావడం లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పైపెచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి మేము కూడా బీసీ యొక్క 42% కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఇది మనము గ్రామాలలో బీసీలకు చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ బీసీల పైన ఏ రకంగా కపట ప్రేమ ప్రకటిస్తుంది. ఒక మాట మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి విప్లవాత్మకమైన అభ్యుదయ ఆలోచనలు కలిగిన ఇలాంటి నిర్ణయాలు కొంత ఆలస్యమైన ప్రజల్లో చర్చ జరిగి చివరికి ఫలితాన్ని ఇస్తాయని చెప్పిన ఈ సందర్భంలో తెలియజేస్తాం. మనం చెప్పుకుంటాం, అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పుకుంటాం. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ ఎవరిది అంటే కమ్యూనిస్టులు అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్ట్. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ కమ్యూనిస్టులు అంటున్నారు. అదేవిధంగా దేశంలో విప్లవోద్యమాలకు నక్సలైట్లకు పేటెంట్ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి పేటెంట్ కేసీఆర్ కి లభిస్తే ఇచ్చింది సోనియా గాంధీ గారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా దండోర ఉద్యమానికి పేటెంట్ మందకృష్ణకు లభించింది. రేపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించవలసిన పరిస్థితి వస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ లభిస్తుంది. దానికి పేటెంట్ రేవంత్ రెడ్డి గారికి కాబట్టి మనం ఏదో అయిపోయిందని ఆందోళన చెందవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ లేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ధైర్యంగా ముందుకు వచ్చి మేము బీసీలో 42% రిజర్వేషన్ వ్యతిరేకమని చెప్పగలిగే నెలాడున్నాడా, పార్టీ ఉందా అని నేను అడుగుతున్నాను. అంటే అర్థం ఏంటి? 42% బీసీలకి ఇవ్వవలసింది అని ప్రతి ఒక్కరు అంటున్నాడు, కానీ మనసులో లేదు, అది నాలుక మీద మాత్రమే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారికి మనసులో ఉన్నది నాలుక మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మన ప్రభుత్వం పైన జరుగుతున్న దాడి, మన ముఖ్యమంత్రి గారు జరుగుతున్న దాడిని మన నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. అక్కడ కొంత మనం వెనుకబడుతున్నాం. దయచేసి సోషల్ మీడియా కానీ లేకుండా మండలానికి సంబంధించిన నాయకులు కానీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కానీ మనం చేస్తున్న మంచి పనులను బలంగా ప్రయోజనం తీసుకెళ్ళాలి. నేను పార్టీలోకి వచ్చి దాదాపు సంవత్సరం దాటింది. ఈ సంవత్సరము దాదాపుగా ఎమ్మెల్యే 22 మాసాలు రావుతున్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని ఆలోచన చేసి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాను. ఈ 22 మాసాల ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,075 కోట్ల రూపాయల అభివృద్ధిని తీసుకొచ్చారు. అవన్నీ మీ కళ్ళ ముందు, మీడియా కళ్ళ ముందు కూడా ఉన్నాయి. నేను సాక్ష్యాలతో సహా జీవులతో సహా మీ అందరికీ కూడా ఒక డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి వ్యక్తులు రాజకీయం చేసే వాళ్లకు ఇది కనిపించడం లేదు, వినిపించడం లేదు. వాళ్ళకు కనిపించే విధంగా, వాళ్ళకు వినిపించే విధంగా చెప్పవలసిన బాధ్యత మన పైన ఉన్నది. ప్రజలకు కూడా వివరించి చెప్పవలసిన బాధ్యత మన పైన ఉన్నది. గతంలో ఉన్న ప్రభుత్వం ఏ రకంగా ఉండే, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏ రకంగా ఉండే, ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మనం ప్రజలకు వివరించి చెప్పి ప్రజలను మన వైపు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటికీ 2 మాటలు చెప్తుంటాను. పట్నాయక్ సార్
कांग्रेस बारे में हर एक आदमी दो बात बोलते हैं। एक तो कांग्रेस पार्टी तो एक समुद्र है, कांग्रेस पार्टी तो ఒక సముద్రం ఉంటుంది। రెండవ మాట ఏమిటంటే కాంగ్రెస్ పార్టీని డెమోక్రసీ జానా रहता बोलते, इंटरनल डेमोक्रेसी। కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని చెప్తారు, కానీ ఈ రెండు కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తున్నాయి। నా అభిప్రాయం ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నష్టం వస్తుంది। ఇన్ని నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని ముఖ్యం కాదు, ఎంత గొప్పగా ప్రజలకు దగ్గరగా ఉన్నామని చాలా ముఖ్యం। ఇంత గొప్పగా ప్రజల దగ్గర ఉన్నాం, ఇంత గొప్పగా ప్రజలను మనము లీడ్ చేయగలుగుతున్నాం, నాయకత్వం ఇవ్వగలుగుతున్నామే చాలా ముఖ్యం। పార్టీ పేరు పెట్టుకొని తిరగడం కాకుండా పార్టీకి 10 మందిని కూడగట్టే ప్రయత్నం చేసే వాళ్ళే నిజంగా ఉన్నాయి। కానీ पार्टी नाम लेके फिरे तो बस नहीं होता, काम करना पड़ेगा। 10 लोगों को अपन पार्टी में लाने के कोशिश करना पड़ता। आ रకంగా మన నియోజకవర్గంలో అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల లెక్క పాత విషయాలన్నీ మర్చిపోయి, పాత అలవాట్లు ఆలోచనలను కూడా మర్చిపోయి ఫ్రెష్ గా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నాం। ప్రజల దగ్గరేగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా మనందరం కష్టపడదాం। అక్కడ ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వంలో అందరం కూడా ఒక కుటుంబ సభ్యులకు కలిసిపోయిందా। మీరెవరెవరైతే నాకు సంబంధంలో లేదు, మీరెవరెవరైతే అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకుంటారో చేసుకోండి, నాకు ఎవరికైనా ఏ రకమైన అభిప్రాయం శంకరయ్య గారు మీరు ఎవరిని ప్రెసిడెంట్ ఎంపిక చేసి నాకు సంతోషం, వాళ్ళ కుటుంబాలు చూస్తుంది। నాకు ఎవరితో కూడా ఏమి పని లేదు, ఎవరితోనైనా పని చేసుకునే శక్తి నాకుంది, ఆ తెలివితేటలు నాకుంది, ఏమంటారు విధానస్సు నాకుంది, నేను చేసుకోగలుగుతాయి। కాబట్టి ఎవరు వచ్చినా ఏమి ఇబ్బంది లేదు। మీరు డెమోక్రటిక్ గా మీరు నిర్ణయం చేయండి, ఎంతమందితో అయితే అంతమందితో అభిప్రాయాన్ని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి। నాకు ఏ రకమైన అభిప్రాయం లేదు అని ఈ సందర్భంగా సభలో తెలియజేసుకుంటూ ఇప్పుడు మన వాళ్ళు ఇట్లనే ఉంటారు। ఈ మీటింగ్ తర్వాత ఆశామాషిగా దరఖాస్తు చేయకండి। మన సర్పంచ్కి ఎంపీకి దరఖాస్తు పెట్టుకుంటే ఒక్క గౌడు 28 అట్లా చేయకండి దయచేసి। ఈ జిల్లా అధ్యక్షుడిని దాని గౌరవాన్ని తగ్గించకండి। ఎవరికైతే నిజంగా ఆసక్తి ఉందో అర్హత ఉందో వాళ్ళు దయచేసి అప్లై చేసుకోండి। మీరు ఎవరు అప్లై చేసుకున్నారో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దరఖాస్తు చేయండి। మీ దరఖాస్తులని పట్నాయక్ గారు ఒక మాట చెప్పారు, దరఖాస్తుదారులు అందరికీ వాళ్ళు ఒప్పుకొని మాట్లాడతారు కదా, అవే కాకుండా ఆ అభ్యర్థుల పైన అభిప్రాయ సేకరణ చేస్తుంటారు। కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన కోరుకుంటూ వచ్చిన ఏఐసి సభ్యులకు పిసిసి సభ్యులందరికీ కూడా సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।